జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవిస్వాములు డాక్టర్ సి నారాయణ రెడ్డి 94వ జయంతి వేడుకలను వేములవాడలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ, సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారుల రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోసెట్టి సినారే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి కేక్ కట్ చేశారు. సినారే రాసిన సినీ గీతాలను కళాకారులు ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో సినారే ఎంపీ నిధులతో నిర్మించిన కళాభవన్ ఇప్పుడు శిథిలావస్థలో ఉందని, సాంస్కృతిక కార్యక్రమాల కోసం దీనిని పునః నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాస్ కి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు, నేరెళ్ల తిరుమల గౌడ్, కనపర్తి హనుమాన్లు, బుర్రి శంకరయ్య, మిద్దె వినీత్, దొంగరి లక్ష్మీరాజ్యం, పులకమ లచ్చయ్య, కాసారం లక్ష్మణ్, మామిళ్ల సత్తయ్య, ఎర్ర రవిరాజు, డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అమ్మా హనుమాజీపేటమ్మ పాటల పూ తోటవు నీవమ్మ, అమ్మా హనుమాజీపేటమ్మ పాటల పూ తోటవు నీవమ్మ. ఆ మట్టిలోన ఏ మహత్తు ఉన్నదో సరస్వతమ్మ కొలువై ఉన్నది. ఆట పాటలకు నిలవైనావు అందమైన హనుమాజీపేటవు. సింగిరెడ్డిగా వంశమందున జన్మించిండు సినారె గారు, సింహద్వారమున ఎంటోడి మనసును దోచుకున్నాడు. అమ్మా హనుమాజీపేటమ్మ పాటల పూ తోటవు నీవమ్మ. జోహార్ సినారె గారు. హనుమాజీపేట ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 94వ జయంతి ఉత్సవాలు ఇప్పుడే ఘనంగా వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ, రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం ప్రధాన కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. మరియు వారు లేని లోటు కళాకారులకు తీరని లోటు. వారు మన మధ్య లేకపోయినా వారు రాసిన గీతాలను ప్రతిరోజు టీవీల ద్వారానో సినిమా ద్వారానో మనం వింటూనే ఉన్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కళలతో వారికి ఉన్న ప్రేమతో రాజ్యసభ నిధుల నుండి 50 లక్షలతో సినారే కళామందిరం నిర్మించడం జరిగింది. గత 22 సంవత్సరాలు ఘనంగా సినారే కళామందిరంలో వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. కానీ ఇప్పుడు గత 12 సంవత్సరాలు సినారే కళామందిరం శిథిలావస్థలో చేరుకున్నది. అందులో ఏ కార్యక్రమం నిర్వహించలేకపోతున్నామని బాధపడుతున్నాం. గవర్నమెంట్ గత ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రివర్యులు కె తారక రామారావు గారు 5 కోట్ల నిధులతో సినారే కళామందిరం పునర్నిర్మాణం చేయుటకు కంకణబద్దులై వారు శిలాఫలకం వేస్తే కళాకారుల మందిరం సంబరాలు చేసుకున్నాం. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి, మన కళామందిరం మళ్ళీ నిర్మాణం వస్తుంది, మళ్ళీ కార్యక్రమాలు ఇందులో జరిపే విధంగా ఉంటాయని అనుకున్నాం. కానీ మా కళాకారుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయినాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్లు ప్రజా ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు కళాబంధు అయిన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కళామందిరాన్ని మరియు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కళామందిరంను పునర్నిర్మాణం చేయుటకు మా కళాకారుల పక్షాన వారిని వేడుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కళాబంధు అయిన ఆది శ్రీనివాస్ గారు ఈ కళామందిరం పునర్నిర్మాణం కోసం ముందు వరుసలో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కళామందిరాన్ని పునర్నిర్మాణం చేయుటకు మా వంతుగా కళాకారుల పక్షాన వారికి కోరుతున్నాం. దయచేసి మా యందు దయ ఉంచి ఈ కళామందిరాన్ని పునర్నిర్మాణం చేయుటకు కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.